అందరికీ నమస్కారం అండి. ఒక సంవత్సర కాలంగా ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం జరుగుతుంది. దగ్గర ఒక 500 వీడియోస్ మేము పెట్టాము. అయితే నేను పిహెచ్డి ఐఐటి రూర్కీ నుంచి చేయడం జరిగిందండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. కాబట్టి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్లాసెస్ అన్నీ కూడా పెడుతున్నాను. అందులో భాగంగా నేను ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది, కానీ తెలుగులో కూడా పెట్టండి అని చెప్పి నాకు కొంతమంది వీక్షకులు కోరడంతో నేను ఈ విధంగా తెలుగులో కూడా చేస్తున్నానండి. సో నెట్వర్క్ థీరమ్స్ని మనం తెలుగులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మళ్ళీ మీకు తప్పకుండా ఆ సందేహాలను నివృత్తి చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి థెవెనిన్స్ థీరం అనేది మనకి అన్నిటికంటే ముఖ్యమైన థీరంగా ఉంటుంది. సో థెవెనిన్స్ థీరంలో మనకి ఏంటంటే, ఇన్ ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ the entire circuit can be transformed into one voltage source in series with a resistance, and the voltage source is called VTH and the resistance is called RTH, and the remaining circuit is like this. For example, ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే అండి, అంటే ఇందులో లీనియర్ బైలాటరల్ నెట్వర్క్స్ అని వాడడం జరిగింది. లీనియర్ నెట్వర్క్ అంటే ఏమీ లేదండి, మనం ఇచ్చే ఇన్పుట్ ఎంత ఇన్పుట్ అయితే మనం పెంచుకుంటూ వెళ్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 వోల్ట్ ఇచ్చేటప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఒక 5 వోల్ట్ వచ్చింది అనుకోండి. అదే ఇక్కడ 20 వోల్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ గ్యారంటీగా డబుల్ అవ్వాలి. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ 10 వోల్ట్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వస్తే దాన్ని లీనియర్ నెట్వర్క్ అంటారు. సో బైలాటరల్ నెట్వర్క్ అంటే ది కరెంట్ కెన్ ట్రావెల్ ఇన్ బోత్ ది వేస్, అంటే రెండు పక్కల నుంచి కూడా కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టర్ కదా, ఇక్కడ నుంచి కరెంట్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ పెడితే కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుందండి. అదే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ పెట్టామంటే ఇటు నుంచి ఇటు కూడా కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. అదే మనం ఇప్పుడు ఒక డయోడ్ పెట్టుకున్నట్లయితే డయోడ్ P2N మాత్రమే కరెంట్ ట్రావెల్ అవుతుంది. అంటే ఏంటి, డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఇటువైపు నుంచి అటువైపు వెళ్తుంది. బట్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి రావాలి అనుకుంటే, అంటే రివర్స్లో కూడా రావాలంటే ఖచ్చితంగా మనకి రివర్స్లో మనం ఫార్వర్డ్ బయాస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇచ్చే వోల్టేజ్ కూడా రివర్స్ చేసుకోవాలి. అంటే ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే కరెంట్ అనేది ఫ్లో ఉంటుందని, రివర్స్ బయాస్లో మనకి కరెంట్ ఫ్లో అనేది ఉండదు. సో అటువంటి ఎలిమెంట్స్ని మనం యూనిలేటరల్ ఎలిమెంట్స్ అంటాం. మేబీ ఒక డయోడ్ కానీ, మాస్ఫెట్ కానీ, IGBT కానీ. సో ఇవన్నీ కూడా మనకి యూనిలేటరల్ డివైజెస్ అండి. సో అటువంటి డివైజెస్ మాత్రమే మనం ఈ థెవెనిన్స్ థీరం అనేది ఉపయోగించడం జరుగుతుంది. లీనియర్ డివైజ్ ఉండాలి, బైలేటరల్ డివైజ్ ఉండాలి. అటువంటి డివైజెస్తో కన్స్ట్రక్ట్ చేయబడ్డ నెట్వర్క్స్కి మాత్రమే థెవెనిన్స్ థీరం అప్లికబుల్ అవుతుంది. సో అందుకనే ఈ డెఫినేషన్ కూడా స్టార్టింగ్లో అదే చెప్తారనమాట. ఇన్ ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ అంటే ఆ డివైజెస్ ఉన్న నెట్వర్క్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. అసలు ఈ థీరం అంటే ఏంటి? అసలు ఈ థీరంలో ఏంటంటే, ఇప్పుడు మనకిచ్చిన సర్క్యూట్ని ఫర్ ఎగ్జాంపుల్ R4 కాకుండా R4ని లోడ్ రెసిస్టర్ అనుకొని మిగతా సర్క్యూట్ అంతటినీ కూడా మనం ఒక చిన్న సర్క్యూట్తో రీప్లేస్ చేయగలం. ఆ చిన్న సర్క్యూట్ ఏంటి అంటే, ఇంత పెద్ద సర్క్యూట్ని ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్, ఈ రెండు కూడా సిరీస్లో ఉండేలాగా ఒక వోల్టేజ్ సోర్సు ఒక రెసిస్టెన్స్తో మొత్తం ఈ సర్క్యూట్ అంతటిని రీప్లేస్ చేసేయచ్చు. అయితే ఆ వోల్టేజ్ సోర్స్ని ఎలా కనుక్కుంటాం, ఆ రెసిస్టెన్స్ని ఎలా కనుక్కుంటాం అనేదే ఇప్పుడు మనం చేయాల్సిన పని. అయితే ఒకసారి చూద్దాం అసలు ఎలా కనుక్కుంటాం వీటిని అని. ఈ సర్క్యూట్ మీరు చూసినట్లయితే ఇందులో VTH కనుక్కునే ప్రయత్నం చేద్దామండి. VTH అంటే ఏంటి అంటే, ఇక్కడ లోడ్ రెసిస్టర్ని మనం రిమూవ్ చేసిన తర్వాత 2 టెర్మినల్స్ మనకు వస్తాయి. ఆ 2 టెర్మినల్స్ మధ్యలో ఉన్న వోల్టేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వోల్టేజే VOC. ఆ వోల్టేజ్నే VOC అంటారు. అదే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, దాన్నే థెవెనిన్ వోల్టేజ్ అని కూడా అంటారు. అయితే ఏ విధంగా చేస్తాము, ఫస్ట్ దీన్ని తీసేసాం. ఇప్పుడు ఇది నా సర్క్యూట్గా ఉంది, నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఈ లూప్లో నేను KVL వేస్తే ఇక్కడ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ వోల్టేజ్ ఈ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుందండి. కానీ ఇక్కడ వోల్టేజ్ ఉండాలి అంటే ఇక్కడ ఫస్ట్ కరెంట్ ఉండాలి. ఇందులో కరెంట్ ఉండాలి అంటే ఇది క్లోజ్ లూప్లో ఉండాలి. సో ఇది ఓపెన్ లూప్లో ఉంది కాబట్టి, ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఇందులో నుంచి నాకు కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో ఇందులో కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి
ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే వోల్టేజ్ డ్రాప్ 0 ఉంటుందో ఈ VOC అనేది ఇక్కడ 10 ఓం రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్తో ఈక్వల్ అవుతుంది. సో 10 ఓం రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత అవుతుంది అకార్డింగ్ టు ఓమ్స్ లా 10 into I అవుతుంది. సో ఇప్పుడు ఈ I క్యాలిక్యులేట్ చేయడమే నా పని. ఇది సింపుల్గా అమ్మ కాన్సెప్ట్. సో VTH ఈజ్ ఈక్వల్ టు VOC ఈజ్ ఈక్వల్ టు 10 into I. అయితే I ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? I ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సింపుల్గా KVL వేసి Iని క్యాలిక్యులేట్ చేస్తాం. 10 divided by 5 plus 10 సింపుల్ వేసేస్తే 100/15 వచ్చింది VTH. సో ఇది నా VTH. సో VTH ఆర్ VOC నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే ఒక పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రెండో పార్ట్కి వచ్చేసరికి హౌ టు ఫైండ్ RTHని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ లోడ్ రెసిస్టర్ అనేది తీసేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనకు సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ని వాటి ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో రీప్లేస్ చేసేయాలి. ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ అంటే వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేసేయాలి, కరెంట్ సోర్స్ని ఓపెన్ చేసేయాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా మనం ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ లోడ్ రెసిస్టర్ని రిమూవ్ చేసాము, ఈ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేసాము. ఇప్పుడు RTHని మనం ఈ విధంగా మనం ఈ సైడ్ నుంచి చూసుకొని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఈ 5 ఓమ్ ఈ 10 ఓమ్ అనేది మనకి ప్యారలల్లో ఉన్నాయమ్మా. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ప్యారలల్ ఫార్ములా వేసాము 5 into 10/5 plus 10. ఈ కాంబినేషన్కి ఈ 5 ఓమ్ అనేది సిరీస్లో ఉంటుంది. సో +5 అని వేయడం జరిగింది. సో ఈ విధంగా 50/15 వేసాం +5 ఈజ్ ఈక్వల్ టు 125/15 అనేది ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డయాగ్రామ్గా మారాలి అనుకుంటే VTH RTH కావాలి. సో VTH క్యాలిక్యులేట్ చేయడం జరిగింది, RTH కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా ఇందులో వేస్తే ఈ డయాగ్రామ్ వస్తుంది. సో నౌ దిస్ ఈజ్ VTH అండ్ దిస్ ఈజ్ RTH. ఇది మనకి లోడ్ రెసిస్టర్ R4 వేసి ఇందులో కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ KVL వేసాము. సో వోల్టేజ్ డివైడెడ్ బై RTH ప్లస్ RTH అంటే ఎంత వచ్చింది మనకి? ఇది 125/15 + 5 వేసుకుంటే ఈ విధంగా 0.5 ఆంపియర్ అనేది రావడం జరిగింది. ఇది మనకి దీనికి ఆన్సర్ అనమాట. ఇది సింపుల్ థెవెనిన్ థీరం ఎక్స్ప్లెనేషన్. కానీ ఇవి ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే ఈ విధంగా వోల్టేజ్ సోర్స్ కానీ లేదంటే కరెంట్ సోర్స్ కానీ. అదే డిపెండెంట్ సోర్సెస్ అంటే వేరొక అంటే ఈ వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ వాల్యూ అనేది ఇంకొక వోల్టేజ్ మీద కానీ ఇంకొక కరెంట్ మీద కానీ డిపెండ్ అయితే అటువంటి సోర్సెస్ని మనం డిపెండెంట్ సోర్సెస్ అంటాము. సో అటువంటి డిపెండెంట్ సోర్సెస్ ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లోడ్ రెసిస్టర్ అంటే ఇక్కడున్న లోడ్ రెసిస్టర్ని రిమూవ్ చేసి ఈ యాక్టివ్ ఇండిపెండెంట్ సోర్సెస్ని మనం తీసేయాల్సి ఉంటుంది. సో అప్పుడు VOC ISC క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా అనమాట. ఇది VOC క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఈ 2 టెర్మినల్స్ని షార్ట్ చేసి అందులో పాస్ అవుతున్న కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ISC. ఓకే, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇప్పుడు ఈ రెండు వచ్చిన తర్వాత RTH ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే VOC డివైడెడ్ బై ISC అని ఈ ఫార్ములా వేసి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఎప్పుడు? ఇఫ్ ది సోర్సెస్ ఆర్ డిపెండెంట్ సోర్సెస్. ఇఫ్ ది సోర్సెస్ ఆర్ ఇండిపెండెంట్ సోర్సెస్ మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో ఇది సరిపోతుంది. సో ఇది థెవెనిన్ థీరంకి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మేము తప్పకుండా స్పందిస్తాం. సో ఇది థెవెనిన్స్ థీరం. నెక్స్ట్ థీరం ఏంటంటే నార్టన్స్ థీరం. సో ఇందులో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి దాంతో చాలామందికి ఈ విషయం అనేది తెలుస్తుంది. సో మేము పడుతున్న కష్టం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందరికీ కూడా రీచ్ అవ్వాలండి. రీచ్ అయితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ నార్టన్స్ థీరం చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో నార్టన్స్ థీరం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.